హాయ్ టు ఆల్. నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లల్ని తీసుకొని నేను ఒకరోజు ప్లే జోన్‌కైతే వెళ్ళానన్నమాట. దానికి సంబంధించిందే ఈ వ్లాగ్. యాక్చువల్‌గా ఇది సంక్రాంతి టైంలోది. అప్పుడే పాపకి అంటే పిల్లలిద్దరికీ హాలిడేస్ కదా! ఇక ఆ టైంలోనే నేనైతే పిల్లల్ని తీసుకొని ఇలా ప్లే జోన్‌కైతే వెళ్ళాను. ఈ ప్లే జోన్‌లో పిల్లలు ఏమేమి ఆడుకున్నారు, ఏంటి అనేది మొత్తం నేను వీడియో ద్వారా మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా! ఇది ఉర్సుగుట్ట. ఈ ఉర్సుగుట్ట దగ్గరే అంటే వరంగల్‌లో ఈ గుట్ట దగ్గరే బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా రావణ వధ ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇప్పుడు మేమెళ్ళే ప్లే జోన్ వచ్చేసి హంటర్ రోడ్‌లో ఉంటుంది. అంటే ఖమ్మం నుండి హన్మకొండకు వెళ్ళే బైపాస్ రోడ్‌లో ఉంటుంది. చూసారు కదా! అదే. ఇప్పుడు ఇక్కడ నుండి యూ టర్న్ తీసుకొని ప్లే జోన్‌కైతే వెళ్ళాలి. యాక్చువల్‌గా మేము ఈవినింగ్ టైమ్ వెళ్ళాము. అప్పుడు 5:30 అలా అయితున్నట్టుంది. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. పిల్లలైతే అసలు ఒకటే గోల వెళ్దాం, వెళ్దాం అని జెప్పేసి. అంటే ఆల్రెడీ ఎక్కడ మాల్‌కెళ్ళినా గూడా ప్రతి చోట గూడా పిల్లల్ని తీసుకొనైతే ప్లే జోన్‌కైతే వెళ్తూనే ఉంటాము. ప్రతి ఒక్క మాల్‌లో గూడా పిల్లలు ప్లే జోన్‌కెళ్ళి వెళ్ళి ఆడుకుంటూనే ఉంటారు. ప్రతిసారి వెళ్తాం గదా నాన్న ఇంక ఇప్పుడెందుకులే అంటే అస్సలు ఊరుకోలేదు. ఇక మొత్తానికైతే మేము వెళ్ళాము. అయ్యుగాడైతే అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. మొత్తానికైతే మేము ఈ సిమ్సామ్ అనే ప్లే జోన్‌కైతే వచ్చాము. తెలుసు గదా! ప్లే జోన్‌లో లోపలికెళ్ళేటప్పుడు ఫుట్‌వేర్ అయితే బయటే విప్పి వెళ్ళాలి. అంటే లోపల వాళ్ళయి ఆ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ కొంచెం డ్యామేజ్ అయితాయని జెప్పేసి ఈ ఫుట్‌వేర్‌నయితే బయట మనకి ర్యాక్స్ ఇస్తారు. అందులో పెట్టేసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ చూసారు కదా! ఈ స్టిక్కర్స్ అయితే అతికిస్తున్నారు. అంటే దీన్ని ప్లే జోన్‌ని 2 సెక్షన్స్‌గా డివైడ్ చేశారన్నమాట. ఒకటేమో చిన్న పిల్లల కోసము. అంటే బిలో 10 ఇయర్స్ వాళ్ళకే సెపరేట్‌గా ఇక్కడ ఒక సెక్షన్ అయితుంది. ఇంకొకటేమో అంటే నాకంత కరెక్ట్‌గా అయితే తెలీదు. కాకపోతే 15 ఇయర్స్ వరకు గూడా వెళ్ళొచ్చనుకుంటా. ఇప్పుడు అయ్యుగాడికి 10 ఇయర్స్ కాబట్టి వీడు ఈ 2 సైడ్స్ గూడా వెళ్లి ఆడుకోవచ్చు. కానీ పాప మాత్రము ఇటు సైడ్ అంటే చిన్న పిల్లలది ఉంది గదా! కిడ్స్ సెక్షన్ అటు సైడ్ వెళ్ళడానికైతే లేదు. ఇక ఇద్దరు గూడా లోపలికైతే వచ్చారు. అసలు అయ్యు వాడైతే ఫుల్లు కన్‌ఫ్యూజ్ అయితున్నాడు. అసలు ముందు ఎక్కడికెళ్ళాలి? ఏం ఆడుకోవాలి? ఏందని జెప్పేసి. వాడైతే ఫుల్లు హ్యాపీగా అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. చూడండి వాడికి అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎక్కడికెళ్ళి ఆడుకోవాలి ఏంటని. అగో తమ్ముడు చూడు, వాడు చూడు జంప్ చేస్తున్నాడు. అరే అయ్యో వెళ్ళు. ఇక్కడ చాలా డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే వాటి పేర్లేం తెలీదు. అయితే ఫస్ట్ అయ్యగాడైతే అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఇలా వచ్చారు. చూసారు కదా! ఇక్కడ ఫుట్‌బాల్ అని ఏమో ఉంది. అంటే అక్కడ పాయింట్స్ ఉన్నాయి గదా! ఆ పాయింట్స్‌లోకి బాల్‌ని కొట్టాలన్నమాట. ఏ పాయింట్స్ ఉన్న బాల్‌లోకి అంటే ఇప్పుడు 200, 300 అలా నంబర్స్ రాసున్నాయి గదా! అలా ఏ నంబర్ ఉన్న బాల్‌లోకి ఆ బాల్ ఎళ్తదో వాళ్ళకి అన్ని పాయింట్స్ వచ్చినట్టు. ఇక వీళ్ళిద్దరూ ఒకే దగ్గరకొచ్చి తన్నుకుంటున్నారు ఇద్దరు. నేను కొడతా అని. అసలు చాలా హార్డ్‌గా కొట్టాల్సొస్తుంది. బాల్ గూడా అంటే ఈజీగా అయితే ఎళ్తలేదు. అయ్యుగాడైతే చాలా హార్డ్‌గా బాల్‌నైతే కొట్టాడు. ఇక మళ్ళీ అక్కడి నుండి ఇద్దరు కలిసి ఇక్కడ బాస్కెట్ బాల్ దగ్గరికైతే వచ్చారు. అమ్ములు ఎక్కువ జంప్ చేయి నాని. ఫస్ట్ 2-3 టైమ్స్ నార్మల్గా జంప్ చేయి. గట్టిగా వచ్చిందా? ఈ ప్లే జోన్‌లో అమ్ములు అంతగా ఎంజాయ్ చేయదేమో అనుకున్నాను నేనైతే. కానీ కాదు. అమ్ములు చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే అయ్యుగాడంటే చిన్నోడు గదా! అన్నీ ఎక్కి, దూకుతూ అన్నీ ఏదో ఒకటి వాడైతే ఎంజాయ్ చేస్తాడులే. అమ్ములు అంతగా ఏమి ఎంజాయ్ చేస్తదిలే అనుకున్నా. కాకపోతే అది గూడా బాగా ఎంజాయ్ చేసింది. పాపం దానికి కొంచెము ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి గదా! అందులో 10థ్ క్లాస్ గదా! ఈ విధంగా ప్లే జోన్‌కొచ్చి ఇట్లా ఆడుకోవటానికి కొంచెం దానికున్న స్ట్రెస్ అదంతా గూడా తగ్గిపోయిందనుకుంటున్నా నేనైతే. పాప గూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక వాళ్ళ అక్కొస్తుందని జెప్పేసి వీడు గూడా వాళ్ళ అక్క ఎనకాలే ఎళ్లి అసలు
ఈ అమ్ములు ఎక్కడికి పోతే అయ్యుగాడు గూడా అక్కడికే పోతున్నాడు. వాడు ప్రతి దగ్గరికి పోయి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. నేను ఆడతా అని అంటాడు. వాళ్ళ అక్క ఎక్కడుంటే వాడక్కడెక్కడో అక్కడ ఉంటాడు చూడండి. ఇక అది కాసేపు మంచిగా అవి అంటే వాటినేమంటారు నాకు చెప్పాను కదా! వాటి పేర్లు నాకు తెలీదని చెప్పేసి అట్లా నడుచుకుంటూ వచ్చి ఇక అక్కడ మంచిగా కూర్చొని రిలాక్స్ అయితుంది. ఉయ్యాలూక్కుంటూ అసలు దీని పర్పస్ దేనికోసమో మనకు తెలవదులే గానీ ఇదైతే ఉయ్యాలలాగా వాడుకుంటుంది దీన్ని. చెప్పాను గదా! అమ్ములు ఎక్కడుంటే అయ్యగాడు గూడా అక్కడికే ఉంటాడని జెప్పేసి వాడు అక్కడెక్కడో ఆటలు ఆడుకునేటోడు. ఇక్కడ ఇది ఉయ్యాలూగడం జూసి నేను గూడా ఉయ్యాలూగుతా అని జెప్పేసి వచ్చి వాళ్ళ అక్క పక్కన కూర్చొనైతే ఉయ్యాలూగుతున్నాడు. అయితే అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. అంటే అన్‌బ్యాలెన్స్ అయిపోతుంది ఉయ్యాల ఇద్దరు కూర్చోటాన. ఇక ఇద్దరు కలిసి కాసేపు ఉయ్యాల, జంపాల అనుకుంటూ ఉయ్యాలూగి కాసేపైతే అట్లా ఉయ్యాలూగారు. ఇక అయ్యగాడికి ఇదేది వర్కౌట్ అయ్యేలాగా లేదు అంటే చెప్పాను గదా! అన్‌బ్యాలెన్స్ అయితుందని జెప్పేసి. ఇక ఇది ఏమంత బాగాలేదని జెప్పేసి వాడైతే దిగి మళ్ళీ ఆడుకోవడానికైతే ఎళ్ళిపోయాడు. ఎయ్యి 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 మళ్ళీ. ఇక ఇటు సైడ్ ఉన్నయన్నీ ఆడుకొని బోర్ కొట్టేసినట్టుంది అయ్యోగాడికి. కిడ్స్ సెక్షన్ వైపు వెళ్తున్నాడు చూడండి. చెప్పాను గదా! ఇది 2 సెక్షన్స్ చేశారని. ఇక్కడ మొత్తము కిడ్స్ సెక్షన్ అంటే బిలో 10 ఇయర్స్ వాళ్ళ వరకన్నమాట. అయ్యోగాడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఇక్కడికైతే వచ్చిండు గానీ పాపం వాడు ఆడుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అంటే ఇవన్నీ బిలో 5 ఇయర్స్ వాళ్ళు అలా ఆడుకోవడానికే బావున్నాయి. ఇక్కడున్న గేమ్స్ అన్నీ గూడా. కాకపోతే ఇక అట్లా ఎక్కి చూద్దామని జెప్పేసి అంటే ట్రై చేద్దామని జెప్పేసి ప్రతి ఒక్కటి గూడా ఆడుకోవడానికైతే ట్రై చేసిండు. వాడికైతే బోర్ అనిపిచ్చింది. అంటే చెప్పాను గదా! 5 ఇయర్స్ అలా అట్లాంటి పిల్లలకైతేనే కొంచెం ఇవైతే గేమ్స్ అన్నీ గూడా నిజంగా బావున్నాయి. ఒకప్పుడైతే చిన్నప్పుడు అయ్యుగాడు ప్లే జోన్‌కి వెళ్తే అక్కడ బాల్స్ ఉన్నాయి గదా! పక్కన. ఆ బాల్స్‌లోకెళ్ళిండంటే ఒక గంట వరకు గూడా బయటికి రాకోకుండుండే. అందులోనే ఈ స్లైడింగ్‌ది అవన్నీ ఉంటాయి గదా! అసలు ఆ బాల్స్‌లోనే ఆడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడైతేనేమో ఇక అవన్నీ గూడా బోర్ కొట్టేసినాయి అయ్యుగాడికి. ఎటు సైడ్ పోయి ఏది ఆడుకున్నా వాడికి ఏది సెట్ అయితలేదసలు. ఏం ఆడుకోవాలో గూడా అర్థమైతలేదు. అయన్నీ చిన్న పిల్లలకి గదా! ఇక ఏదో అట్లా కాసేపు అన్నీ తిరిగి చూసిండు. ఒక్కొక్క గేమ్‌ని తిరిగి చూసిండు. ఇక ఇక్కడేమో ఇదేమో ఇట్లా లోపల నుండి వాక్ చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి గదా! ఇట్లా పైకెక్కి ఈ పక్కన స్లైడ్ అయితుంది గదా! ఐ మీన్ స్లైడ్ ఉంది గదా! లైట్స్ వస్తున్నాయి. అక్కడి నుండి స్లైడ్ అవ్వాలన్నమాట. అది వెళ్ళను అన్నాడు యాక్చువల్‌గా వాడు. లేదు బేటా ఒకసారి వెళ్లి ట్రై చెయ్యి అనంటే సరే అని వెళ్ళిండు. అంటే ఆ స్లైడ్ అంతగా ఎక్కువగా లేదు అని జెప్పేసి అంటే వీడికి ఎక్కువగా అనిపియట్లేదది. వీడు పెద్దోడయిపోయిండు గదా! చిన్న పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ జేస్తారు. చూసారు గదా! ఇవన్నీ చిన్న పిల్లల గేమ్స్. కొన్ని మైండ్ గేమ్స్ గూడా ఉన్నాయి. అంటే పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ అయ్యే గేమ్స్ గూడా ఉన్నాయి పిల్లలకి. ఇక్కడ ఇది మాత్రము బిలో 7 ఇయర్స్, 6 ఇయర్స్ అట్లాంటి పిల్లలకైతే ఈ సెక్షన్ అయితే చాలా బావుంటదసలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ జేస్తారు. చాలా బాగా ఆడుకుంటారు చిన్న పిల్లలు గూడా. ఇక కిడ్స్ సెక్షన్‌లో అన్నీ ట్రై చేసి బోర్ కొట్టి మళ్ళీ వాడు ఇటు సైడ్ వచ్చిండు చూడండి. ఇది గూడా సేమ్ అంటే బాస్కెట్ బాల్ టైప్‌దే. అంటే బాస్కెట్‌లో ఎయాల్సిన పని లేదు. బాల్‌ని చూసారు కదా! అక్కడ మిడిల్‌లో కొడితే అక్కడ పాయింట్స్ డిస్‌ప్లే అయితాయన్నమాట. అసలు ఆ బాల్‌ని ఎంత హార్డ్‌గా కొట్టినా కూడా పాయింట్స్ అయితే డిస్‌ప్లే అవ్వట్లేదు. నిజంగా నేను అనుకున్నా అసలు పిల్లలకి ఏ మాత్రం గూడా ఎనర్జీయే లేదని జెప్పేసి. ఇక అయ్యుగాడు అక్కడి నుండి మళ్ళీ బాస్కెట్ బాల్ సైడ్ అయితే వచ్చిండు. ఎంత ట్రై చేసినా వాడికంటే ఎయడం రావట్లేదు. తర్వాత నేను చెప్పాను కొంచెము వెనక్కొచ్చి జంప్ చేయి బేటా. ఒక 2, 3 టైమ్స్ బాగా నువ్వు హార్డ్‌గా జంప్ చేస్తే ఆ ఫోర్స్ వల్ల నువ్వు పైకి లేస్తావు కదా! అప్పుడు బాల్ పడతది అని చెప్పేసి నేను అప్పుడు ట్రై చేశాడన్నమాట. ఇక ఆ టైంకైతే బాల్ అయితే బాస్కెట్‌లో అందులో అంటే ఆ రింగ్‌లో నుండైతే వచ్చేసింది. యాక్చువల్‌గా అది చాలా హైట్ ఉంది. అయ్యుగాడికి బాస్కెట్ బాల్ ఒకటి, క్రికెట్ ఒకటి ఈ 2 అంటే ఎందుకో చాలా ఇష్టం అసలు. ఇక అక్కడి నుండి మళ్ళీ ఇటు సైడ్ వచ్చారు. ఏంటి పెద్ద బెలూన్స్ లాగా ఉన్నాయి కదా! ఇందులో ఈ 2 బెలూన్స్‌లో కూడా ఇద్దరు ఉండాలన్నమాట. అందులో ఒకరు, ఇందులో ఒకరు. ఈ బెలూన్స్‌లో ఉండి ఇద్దరు ఫైట్ చేసుకోవాలి. అంటే బ్యాలెన్స్ అనేది ఔట్ అయిపోయి అంటే ఎదుటి వాళ్ళ బ్యాలెన్స్ ఔట్ అయిపోయి వాళ్ళు కింద పడిపోయేలాగా ఈ గేమ్‌ని ప్లే చేయాల్సి ఉంటది. అమ్ములు అనుకున్నది అయ్యోగాడా నా వాడికి అంత ఎనర్జీ ఎక్కడుంటది నన్ను వాడేం పాడిస్తడులే అని చెప్పేసి అమ్ములు అనుకున్నది. ఫస్ట్ ఒక 2 టైమ్స్ అమ్ములైతే అయ్యుగాడిని పాడేసింది. ఇక ఆ తర్వాత అయ్యుగాడికి కోపమొచ్చి వాడి ఎనర్జీ మొత్తం యూజ్ చేసి అమ్ములనుకున్నది వీడి వల్ల కాదులే అని చెప్పేసి అనుకున్నది గానీ, అయ్యుగాడికి ఇక మెల్లిమెల్లిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్ములు బెలూన్నయితే కిక్ జేయడం అయితే స్టార్ట్ చేసిండు. అట్లా కొంచెం సేపు ట్రై చేసేసరికి ఇక అమ్ములు గూడా కింద పడిపోయింది.
అయితే అమ్ములు భయపడింది పాపం. అయ్యగాడు చిన్నోడు గదా! కొంచెం హార్డ్‌గా కిక్ జేస్తే వాడేమన్నా కింద పడిపోతాడేమో అని జెప్పేసి భయపడింది. కాకపోతే అయ్యగాడు జూడండి నిజంగానే దాన్ని వాడి ఎనర్జీ మొత్తం యూజ్ జేసి దాన్నయితే కిక్ జేసిండు. అమ్ములు బెలూన్‌లో కింద పడిపోయింది. ఇక పిల్లలైతే ఫుల్లు టైర్డ్ అయిపోయారు. ఇంక చాలు ఇంకా బాగా చాలా సేపు ఆడుకున్నారు. దాదాపు ఒక 1 ½ అవర్ వరకు మేమైతే అక్కడ టైమ్ స్పెండ్ జేశాము. ఇక ఇంటికి వెళ్ళే ముందు పిల్లలు ఐస్ క్రీమ్ అది అడిగారు. సర్లే ఇక కొనిస్తానని జెప్పేసి అయితే చెప్పి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇక మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ప్లే జోన్‌లో పిల్లలైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వరంగల్ సరౌండింగ్స్‌లో ఉన్నట్లయితే పిల్లల్ని తప్పకుండా ఈ ప్లే జోన్‌కైతే తీసుకెళ్ళండి. నిజంగా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.